పొద్దు నుంచి ఊదర కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్ మీ సభ్యులు లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదర కొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి భయ్ గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు భయ్ ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సభ్యులు చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది మీరు 3rd పేజ్ సార్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ 3rd పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి అది నేను అనేది అదే చెప్తున్నాను మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు ఎక్కడ ఇచ్చారని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే